ఈ కథ ఎందుకు చెప్పావో నాకు అర్థమైంది. నా గురించి చెప్పావు కదా. చూడు, నా విషయంలో జోక్యం చేసుకుంటే చంపేస్తాను. జాగ్రత్త. నేనేం భయపడను. నువ్వు చేసేది తప్పు. నువ్వు బ్యాడ్ పీపుల్ని నమ్ముతున్నావు. ఏదో ఒక రోజు వాళ్ళు మంచి వాళ్ళు కాదని నీకే తెలుస్తుంది. నువ్వు ఆలోచించట్లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు ఏం చెప్పినా మా అక్క పెళ్లి కోసం, మా కుటుంబం కోసం నేను నటిస్తాను. నువ్వు చెప్పిన కథలో రాణిని మోసం చేసినట్టు ఈ సత్యని ఎవరు మోసం చేయలేరు. సద్దియా, ఈ సత్యని మోసం చేస్తే ఏ ఒక్కడికి భూమి మీద నూకలుండవు. ఇలా కథలు చెప్పడం ఆపి నీ కూతురి భవిష్యత్తు చూసుకో. నీ మాటలు విని నేను ఆగిపోతాను అనుకోకు. అరచేత్తో సూర్యుణ్ణి ఆపడం ఎంత కష్టమో, ఇలా పిట్ట కథలు చెప్పి ఈ సత్యని ఆపడం కూడా అంతే కష్టం. అది గుర్తుపెట్టుకో. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. నువ్వు ఏం చెప్పినా మా అక్క పెళ్లి కోసం, మా కుటుంబం కోసం నేను నటిస్తాను. నువ్వు చెప్పిన కథలో రాణిని మోసం చేసినట్టు అరచేత్తో సూర్యుణ్ణి ఆపడం ఎంత కష్టమో, ఇలా పిట్ట కథలు చెప్పి ఈ సత్యని ఆపడం కూడా అంతే కష్టం. లేదు, సత్యాన్ని అక్కడికి వెళ్ళనివ్వను. ఎలాగైనా సరే నేను సత్యాన్ని ఆపాలి. కానీ సత్యాన్ని ఆపడం నా వల్ల కావట్లేదు. సత్య నా మాట వినడం లేదు. అనంతకు నిజం చెప్పేస్తాను. అనంతని కలిసి మీ వదిన బతికే ఉందని చెప్పేస్తా. కానీ తనకేం గుర్తు లేదు. పనివాళ్ళు తను తీసుకువచ్చి త్రిపురలా నటింపజేస్తున్నారని నిజం చెప్పేస్తాను. లారీ పాపని నందినికి అప్పచెప్పి ఇప్పుడే అనంత దగ్గరికి వెళ్తా.